పాకిస్తాన్ మీద బ్రహ్మోస్ మిస్సైల్ వాడారా? సూపర్ సోనిక్ మిస్సైల్. ఇప్పుడు అదే ప్రస్ఫుటంగా కనిపించింది. ఈవెన్ రాజ్నాథ్ సింగ్ కూడా చెప్పారు బ్రహ్మోస్ మిస్సైల్ వాడారు అన్నట్టు. ఏదైతే లష్కర్ ఏ తోయిబా హెడ్ క్వార్టర్ మీదన బ్రహ్మోస్ మిస్సైల్ పేలింది. యాక్చువల్గా యుద్ధ విమానం మన సరిహద్దు దాటల, గాలిలో నుంచి పేల్చచ్చు, సముద్రంలో నుంచి పేల్చచ్చు, భూమి మీద నుంచి పేల్చచ్చు. బ్రహ్మోస్కి 3 వైపుల నుంచి పేల్చే శక్తి ఉంది. దాన్నే సద్వినియోగం చేశారు. ఇప్పుడు ఎట్టించి పేల్చారో బయటికి చెప్పరు. బట్ లష్కర్ ఏ తోయిబా హెడ్ క్వార్టర్లో అది పడిందన్నటువంటి విషయం ధృవీకరణ అయింది. అక్కడ కనీసం 100కి పైగా చనిపోయి ఉంటారు. రెండవది, పాకిస్తాన్ దగ్గర ఈ సూపర్ సోనిక్ని టచ్ చేయగలిగినటువంటిదంటూ చైనా ఇచ్చినటువంటి అన్నీ ఫెయిల్ అయినాయి. అది ఇప్పుడు మరొక కీలకమైనటువంటి అంశం. ఇప్పుడు 1 by 1 వెలుగులోకి వస్తున్నాయి. HQ-9, HQ-16 FE సిస్టమ్స్ ఈ మిస్సైల్స్ని పసిగట్టలేకపోయినాయి. అంటే అవి సూపర్ సోనిక్ని, రఫెల్ని కూడా ట్రేస్ చేయగలవని చెప్పినటువంటి కాస్త ఫెయిల్ అయినాయి. అందువల్లనే అంత కీలకమైనటువంటి స్థావరాల మీద దెబ్బ తగిలినాయి. ఇప్పుడు రోజు పోయే కొద్దీ ఒక్కొక్క విషయం వెలుగులోకి వస్తుంది. వెలుగులోకి వచ్చే కొద్దీ పాకిస్తాన్ చేతకానితనం ప్రపంచానికి తెలుస్తుంది. సరే, మన దగ్గర వాళ్ళు పాకిస్తాన్కి హీరోచితత్వాన్ని ఆపాదించి మనల్ని చులకన చేయడానికి కారణం ఏంటంటే మధ్యలో మనం డ్రాప్ అయ్యాం కాబట్టి. డ్రాప్ అవ్వడానికి కారణం ఇది కాదు. వాడితో ఎంతకాలం, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్తో అమెరికా ఎందుకు పక్కకి వెళ్ళిపోయింది, రష్యా ఎందుకు పక్కకి వెళ్ళిపోయింది ఆఫ్ఘనిస్తాన్తో? ఎన్నేళ్ళు చేస్తాం దాంతో యుద్ధం చేసినే రష్యా USSR కాస్త రష్యాగా మిగిలిపోయింది. అమెరికా కాస్త చివరికి 20 ఏళ్ళ పడి దానికి పోసి వదిలేసింది. పాకిస్తాన్ ఇప్పుడు రోజు చేస్తూ ఉంటే వాడు 50 ఏళ్ళైనా అడిగిపోయి వచ్చేదే ఉంది. రాళ్ళు రప్పలు తప్పించి అడిగి ఉండేటటువంటి బతుకు. కాబట్టి ఎంతవరకు మనం కొట్టాలనుకున్నాం, ఉగ్రవాదులకు భయం పెట్టాలనుకున్నాం, పెట్టాం. ఎక్కడ వాళ్ళు చంపితే అక్కడ నీ మీదకి యుద్ధానికి వస్తామన్నటువంటి సంకేతం ఇచ్చాం. పేల్చాల్సింది పేల్చాం, కాల్చాల్సింది కాల్చాం, వాడు పంపించింది దాన్ని కూల్చాల్సింది కూల్చాం. మనం చేయాల్సింది చేసాం. ఇక ఆ పైన సాగతీయడం వల్ల మన కొరిగేది లేదు. భయపడిన వాడు అమెరికాని శరణు వేడితే, అమెరికా మనతో మాట్లాడితే సర్దుబాటు చేసుకున్నామన్న పేరుతో పక్కకి తప్పుకున్నాం. ఇది సింపుల్గా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే.